వీక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తూ ఈ వీడియో బహుశా ఇది ఆఖరిది అవుతుందేమో చూద్దాం. 20 మినిట్స్‌లో ఇదంతా అయిపోతే ఇదే ఆఖరి వీడియో అవుతుంది. మొదలు పెడదాం. ఇది 3 మార్గాలు అనేటువంటి సబ్జెక్ట్ మీద చెప్తున్న ఆఖరి వీడియో, 4వ వీడియో. అయితే ఇది గడిచిన వీడియో మనం ఇక్కడే ఆపేసాం. యెషయా 35:9 దగ్గర ఆపాము. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం ఏమంటుందో. యెషయా 35:9లో ఏముంటుందంటే, బట్ ది రిడీమ్డ్ షల్ వాక్ దేర్ ఇన్ రాన్సమ్డ్ ఆఫ్ ది లార్డ్ షల్ రిటర్న్. విడుదల పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం ద్వారా వారందరూ విమోచన క్రయధనం చెల్లించారు ప్రభువారు. కాబట్టి వీరందరూ మరణం నుంచి విడుదల చేయబడ్డారు. విడుదల చేయబడి మూడో మార్గంలో బయటకు వస్తున్నారు. ఈ మార్గము అంటే నిజానికి అక్కడ ఏం రోడ్లు ఉండవండి. ఇప్పుడు మనం క్రైస్తవులుగా మారిన మనమంతా ఇరుకు మార్గంలో ప్రవేశించి నడుస్తున్నాం అని అంటున్నాం కదా. నిజానికి ఇది మార్గం కాదు. ఇది ఒక ఏమంటారు, క్రైస్తవ జీవితంలో ముందుకు సాగడం. ఇది ఒక కాలం అన్నమాట. ఈ కాలంలో రాబోయే కాలంలో అది జరుగుతది. మృతులందరూ పునరుద్ధానులవుతారు. అది రాబోయే కాలంలో. కొద్ది కాలంలోనే స్టార్ట్ అవుతాయన్నమాట ఇవి. ఇవి ఎలా స్టార్ట్ అవుతాయి? ఈ మృతుల పునరుద్ధానం అవ్వటం ఎట్లా ఉంటుంది? లేఖనాలు దాని గురించి ఏం చెప్తున్నాయి? ఇప్పటి వరకు మనకు చాలా మంది వీటి గురించి చెప్పరు. క్యాజువల్‌గా చెప్పేసి వదిలేస్తారు గానీ, డీటెయిల్డ్‌గా మనం లేఖనంలో నుంచి వెళ్దాం ఈ మృతుల పునరుద్ధానం గురించి. ఈ మృతుల పునరుద్ధానం అయ్యే దగ్గర నుంచి ప్రారంభం అయ్యేదే మూడో మార్గం అన్నమాట. కాబట్టి ఈ మార్గం అంటున్నాం అని ఏదో రోడ్లు ఏర్పడతాయి అనుకోకండి. ఇట్ ఈస్ మెన్షన్డ్ టైమ్ పీరియడ్. ఇప్పుడున్న కాలం ఇరుకు మార్గపు కాలంలో ఉన్నాము. రాబోయే కాలంలో మనం విశాల మార్గపు, రాజమార్గపు కాలంలోకి ప్రవేశిస్తాం. దీని గురించి మనకి ఎలా చెప్తారంటే, వాట్ డస్ దిస్ మీన్? దీని అర్థమేమి అంటాడు. రాన్సమ్ ఆఫ్ ద లార్డ్. సారీ. వేర్ డిడ్ ద హోల్ వరల్డ్ గో టు? ఈ ఈ ప్రపంచం అంతా విశాల మార్గంలో వెళ్ళి మరణానికి వెళ్ళిపోతుంది కదా. అలాగే మరణానికి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళందరినీ వీళ్ళందరికీ పునరుద్ధానం ఇవ్వాలి. ఎట్లా పునరుద్ధానం జరుగుతుంది? బట్ నౌ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రాన్సమ్ సాక్రిఫైస్ దే విల్ రిటర్న్ బై ద అవాకనింగ్ ఆఫ్ ద డెడ్. మృతులు మరణం నుంచి మెలకువ పొందుతారు. మరణం అనేది నిద్రించుట అని యేసుప్రభువే చెప్పాడు మనకి. వారు మరణించలేదు, వాళ్ళు నిద్రిస్తున్నారు అని చెప్తాడు. ప్రభువు నందు నిద్రించాడు మనం కూడా అంటా ఉంటాం. చచ్చిపోయినోడు చచ్చిపోయాడని అనకుండా ప్రభువు నందు నిద్రించారంటే ఆయన అంటాం. ఈ నిద్రించడం అంటే మళ్ళీ లెగుస్తాడనమాట వాడు. మరణించాడంటే మరి ఇంక లెగడు. కాబట్టి ఇప్పుడు ఈ నిద్రలో నుంచి మేలుకొనడమే పునరుద్ధానం. దానియేలు 12:2లో ఈ మాట ఉంటుంది. చదువుకోండి, పర్వాలేదు. ఇక 1 కొరింథీ 15:22లో కూడా ఏమంటారంటే, సో ద క్రైస్ట్ షల్ ఆల్ బి మేడ్ అలైవ్. ఆల్ బి మేడ్ అలైవ్ అంటాడు చూడండి. ఆల్ అనేటప్పుడు నాట్ ఓన్లీ యూ క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ గాక అన్యులు అందరూ, క్రీస్తుని వ్యతిరేకించేవాళ్ళు, దేవుని వ్యతిరేకించేవారు, దేవుడు లేడనేవాళ్ళు, సమస్త జనులు కూడా ఇక్కడ పునరుద్ధానులు అవుతాడని ఆ లేఖనం చెప్తుంది. మరొక లేఖనం చూద్దాం. అపోస్తల కార్యాలు 24:15లో దేర్ షాల్ బి అ రిజరెక్షన్ ఆఫ్ ద డెడ్ బోత్ ద జస్ట్ అండ్ అన్జస్ట్ అంటాడు. మృతులు పునరుద్ధానులు అవుతారు. మృతుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడాను పునరుద్ధానులు అవుతారని చెప్పాడు. చెడ్డవాళ్ళు కూడా పునరుద్ధానులు అవుతారంటే అర్థమేమి? మనం ఏం చెప్పుకుంటున్నాం? చెడ్డవాళ్ళందరూ నరకంలోకి వెళ్ళిపోయారంటే నరకంలో పడిపోయారండి. ఎక్కడ పడిపోయాడు? ఆడు ఎక్కడ పడిపోయినా ఆడు మళ్ళీ పునరుద్ధానుడు అవుతాడు. ఆడు నరకంలో పడ్డాడో ఎక్కడ పడ్డాడో తర్వాత క్లాసులో తెలుసుకుందాం. మంచి వాళ్ళైనా పునరుద్ధానం ఉంటుంది, చెడ్డవాళ్ళకు కూడా పునరుద్ధానం ఉంటుంది. అవి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే యేసుప్రభు అందరి కోసం చచ్చిపోయాడు కాబట్టి. నమ్మినా నమ్మకపోయినా కూడా పునరుద్ధానం ఉంటుంది. ఇప్పుడు చెడ్డవాడంటే వాడు యేసుని నమ్ముకోలేదనమాట మన దృష్టిలో. కానీ వాడు కూడా లెగిసిపోతాడు. 1 తిమోతి 2:3-4 ఏముందో చూద్దాం. హూ విల్ హ్యావ్ ఆల్ మెన్ టు బి సేవ్డ్. ఆల్ మెన్ టు బి సేవ్డ్ అనేటప్పుడు మొత్తం మానవాళంతా కూడా మరణం నుంచి రక్షింపబడతారు. సేవ్డ్ ఫ్రమ్ ద డెత్. అది అన్నమాట ఆయన అర్థం. అండ్ చూడండి, ముందు పునరుద్ధానులు అవుతారు. ఆ తర్వాత దే కమ్ అన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. అప్పుడు సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం కలుగుతుంది అని చెప్పారండి. ముందు సేవ్డ్ అనగా మరణం నుంచి రక్షణ పొందుతారు. తర్వాత గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్, సత్యాన్ని గురించి అనుభవ జ్ఞానం. మరి ఇప్పుడే పొందారు కదా అంటే
ఇప్పుడు పొందిన వాళ్ళకి స్పెషల్ అవార్డు ఉంటుంది. అప్పుడు పొందిన వాళ్ళకి ఆ అవార్డులు ఏమి ఉండవు. అప్పుడు పొందుతారు వాళ్ళు. అది విషయం. తర్వాత ఇక్కడ చూద్దాం. ఆల్ ఆర్ టు బి సేవ్డ్ ఫ్రమ్ డెత్ త్రూ ద రిజరెక్షన్ ఫర్ ఆల్ అండ్ విల్ దెన్ అయిన తర్వాత నాలెడ్జ్ అనుభవ జ్ఞానం పొందుకుంటారని చెప్పాడండి. సత్యాన్ని గురించి అప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలియడానికి వీలు పడడం లేదు. ఎందుకంటే సైతానుడు అనే గర్జించే సింహం వాళ్ళని వెనక్కి లాగుతుంది కాబట్టి వాళ్ళకి తెలియడం లేదు. అప్పుడు తెలుసుకుంటారు. ఇంత కాక లూకా 13 అధ్యాయంలో ఇంకో 2 వచనాలు ఉన్నాయి చూద్దాం. 29, 30 వచనాల్లో ఏముంటుందంటే బిహోల్డ్ దే ఆర్ లాస్ట్ విచ్ షల్ బి ఫస్ట్. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని చెప్పారు. దేని విషయంలో మొదటి వారు కడపటి వారు అవుతారు, దేని విషయంలో కడపటి వారు మొదటి వారు అవుతారు అంటే చూడండి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ కొటేషన్ కూడా ఇంగ్లీష్ కొటేషన్స్ కూడా చూడండి. దే ఆర్ లాస్ట్ టు డై. మరణించడానికి చివరిగా మరణించిన వాళ్ళు మొదటిగా పునరుద్ధానం పొందుతారు. చివరిగా ఆఖరిని ఎవడు చచ్చిపోతాడో వాడు ఫస్ట్ పునరుద్ధానుడు అవుతాడట. అలాగనే ఆ ఫస్ట్ టు డై విచ్ షల్ లాస్ట్. మొదట చనిపోయే ఆఖరిని చనిపోయిన వాడు మొదటి పునరుద్ధానుడు అవుతాడు. మొదట అండ్ దేర్ ఆర్ ఫస్ట్ టు డై విచ్ షల్ బి లాస్ట్ టు రిజరెక్ట్. అంటే ఇప్పుడు మొట్టమొదట చనిపోయిన వాడు ఆఖరిన లెగిస్తాడంట. అంటే మొట్టమొదట ఎవరు చనిపోయారు? అందరికన్నా ముందు ఎవరు చచ్చిపోయారు? ఏబేలు కదా చచ్చిపోయాడు. ఆ ఏబేలు లాస్ట్ లో లెగుస్తాడు. ఆఖరిన ఎవడో నేను చచ్చిపోయాను అనుకోండి, ఆఖరిన నేను ఫస్ట్ లెగిసిపోతాను. ఇది జరిగేది. ఈ వాక్యం ఈ మరణ పునరుద్ధానానికి సంబంధించిన వాక్యం అది. అది మనం గుర్తించాలి. ఇది లూకాసు వార్తలో మనం అందరం ఎప్పటి నుంచో చదువుతున్నాం కానీ దాని మర్మం లేట్‌గా మనకు తెలిసింది అనుకోవడమే. చూడండి ఇక డీటెయిల్డ్ దీనికి అర్థం కాకపోతే ఇది ఇట్నే పెట్టుకొని తెలుగు బైబిల్ తెచ్చుకొని నీట్‌గా చదవండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఏందంటే లాస్ట్ జనరేషన్ టు డై అట్ ద టైమ్ ఆఫ్ రిజరెక్షన్ విల్ బి ద ఫస్ట్ అరైజ్. ఆఖరి జనరేషన్ అంటున్నాడు. అంటే వ్యక్తిని గురించి కాదు. ఆఖరి తరం మరణించే ఆఖరి తరం వాళ్ళు ఫస్ట్ లెగిసిపోతారు. మొట్టమొదటి తరం వారు ఆఖరిని లెగిస్తారు. ఇప్పుడు తరము అనేటప్పుడు ఎవరు ఏబేలు, కయీను అదంతా ఒక తరం. అంటే బైబిల్ లెక్కల ప్రకారం 30 సంవత్సరాలు ఒక తరం అవుతుందండి. ఆ 30 ఏళ్ళలో చచ్చిపోయిన వాళ్ళు, 30 ఏళ్ళలో బతికిన వాళ్ళు అలా లెక్కలేసుకొని వెళ్తారు. సో దిస్ ఈస్ టు అలో అక్లైమైజేషన్ అండ్ అడ్జస్ట్మెంట్ టు ద కింగ్డమ్ కండిషన్స్. ఎందుకు ఇలాగా దేవుడు ఏర్పాటు చేశాడంటే దేవుని రాజ్యంలో ఉండేటువంటి అడ్జస్ట్మెంట్లు ఎట్లా ఉంటాయో దానికి అనుకూలంగా ఉండే హార్మోనియస్ లైనింగ్ అంటారు దాన్ని. అలాగా సామతుల్యతతో ఆ దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి వీలుగా దేవుడు ఏర్పాటు చేశాడట. ఎందుకంటే ఏ కుటుంబానికి ఆ కుటుంబం మ్యాచ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మన పితరులందరినీ మనం కలుసుకోవాలి అక్కడ. ఏ లైన్ మీద వెళ్తే మన పితరులను మనం గుర్తుపట్టగలం. ఇప్పుడు మా తాత వచ్చి నన్ను గుర్తుపట్టలేడు. ఎందుకంటే మా తాత చనిపోయినప్పటికి నేను పుట్టలేదు. మరి అప్పుడు నన్ను ఎలా గుర్తుపడతాడు? ముందు నేను పునరుద్ధానుడిని అవ్వాలా, ఆ తర్వాత మా నాన్న పునరుద్ధానుడు అవ్వాలా, ఆ తర్వాత మా నాన్న వాళ్ళ నాన్న గుర్తుపడతాడు. అంచేత పునరుద్ధానంలో ఈ ప్రాసెస్ ఉంటుంది. దీన్నే అక్కడ ఆళ్ళు చెప్పేదేంటంటే కింగ్డమ్ కండిషన్స్ అంటారు. దేవుని రాజ్యంలో ఉండే పరిస్థితులకు అనుకూలంగా ఈ ఏర్పాట్లు దేవుడు చేయడం జరిగింది. హ్యావింగ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ కండిషన్ ద పర్సనల్ అండ్ బాడీ విల్ బి సేమ్ యాజ్. మరణించినప్పుడు మనకి ఎటువంటి శరీరం ఉన్నదో అటువంటి శరీరంతోనే పునరుద్ధానం అవుతాం. అంటే ఫిజికల్ కండిషన్స్ అన్నమాట. బాడీ ఎలాంటి బాడీ ఉండిందో అలాంటి బాడీతో మనం. ఇంకోటి ఏంటంటే మన మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్స్ ఆర్ సేమ్. సపోజ్ ఇప్పుడు నేను బీపీ షుగర్‌తో చచ్చిపోయాను అనుకోండి. నేను మళ్ళీ బీపీ షుగర్‌తోనే పునరుద్ధరణ అవుతాను. కానీ ఆ పునరుద్ధరణ అయిన తర్వాత నేను కొన్ని సంవత్సరాల పాటు జీవించవలసి ఉంటుంది. ఆ జీవన విధానంలో ఇవన్నీ తగ్గిపోయి నేను ఆరోగ్యవంతుడిని అయిపోతాను గ్రాడ్యుయల్‌గా. అలాగే మెంటల్ కండిషన్స్ కూడా. ఒకవేళ నేను పిచ్చోడిని అనుకోండి. పిచ్చోడుగానే లెగుస్తాడు. పునరుద్ధరణ అయిన తర్వాత వాడి పిచ్చి స్లోగా తగ్గిపోతుంది. ఎన్ని రోజుల్లో తగ్గిపోతుందనేది దాన్ని బట్టి ఉంటుంది. అప్పటి కండిషన్స్‌ని బట్టి. కానీ పిచ్చోడు మాత్రం కంటిన్యూ అవ్వడు అందులో.
అలాగే మన జబ్బులు, మన బాధలు ఇవన్నీ పునరుద్ధానంలో కంటిన్యూ అవ్వవు. లేచేటప్పుడు అయ్యే జబ్బులతో లెగుస్తాం గానీ, మళ్ళీ ఆటి నుంచి రికవరీ అయిపోతుంటాం అనమాట. ఇప్పుడు ఎలాగ మనం జబ్బున పడుతున్నామో గ్రాడ్యుయల్‌గా మనం యవ్వనంలో ఉండేటప్పుడు పులిలాగా ఉండేవాళ్ళం. అలా వయసు మళ్ళే కొద్దీ రకరకాల రోగాలు ఎంటర్ అయిపోయి శరీరాన్ని కుంచివరుస్తూ కృషించిపోతూ ఉన్నాం గదా! ఇప్పుడు మనం ఆ కృషించిపోయిన శరీరంతో పునరుద్ధానం అయ్యి తిరిగి యవ్వనంలోకి ఎళ్ళిపోతా ఉంటాం. అంటే ఆరోగ్యం గ్రాడ్యుయల్‌గా ఆరోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. అంతేగాని ఓవర్ నైట్‌లో టకామని మాయమైపోయి, టకామని మళ్ళీ ఆరోగ్యవంతుడయిపోవడం అట్లాగేమి ఉండదు. చూద్దాం. ఇయన్నీ నేను చెప్పేది స్టోరీ ఏమంటారు దాన్ని ఫ్యాంటసీ లాగా అనిపిస్తుంది గానీ, చూద్దాం. ఇది లేఖనాలు కూడా సపోర్ట్ చేయాల. మనం ఫ్యాంటసీ మాటలు చెప్తే కాదు కదా! దేర్ విల్ బి అబ్సొల్యూట్ నో చేంజ్ అట్ ఆల్. ఎలాగా ఏమి మార్పు ఉండదట మన పునరుద్ధాన శరీరంలో కూడా. యోబు 19 అధ్యాయం 26, 27 వచనాల్లో ఏముంటుందంటే, "whom I shall see my for myself and my eyes shall behold and not another." నా కన్నులారా నేను చూచితిని అంటాడు. యోబు ఏది చూసాడో ఏమో. "Who I shall see for myself and my eyes shall behold not అనదర్." నా కళ్ళు వేరే వాళ్ళని చూడడం లేదు. నా కళ్ళు నేనే నా కళ్ళతో నేను చూస్తున్నాను. అండ్ దో ఆఫ్టర్ మై స్కిన్ వార్మ్స్ డిస్ట్రాయ్స్ దిస్ బాడీ. నా శరీరము కృషించిపోయిన తర్వాత, నాశనం అయిపోయిన తర్వాత అంటే మనం మట్టిలో పెట్టేసిన తర్వాత మన శరీరం నాశనం అయిపోతుంది కదా! మన శరీరం ఉండదు. మట్టికి మట్టిగా మారిపోతుంది. మారిపోయిన తర్వాత యెట్ ఇన్ మై ఫ్లెష్ షల్ ఐ సీ గాడ్. మళ్ళీ నేను కొత్త శరీరంతో దేవుణ్ణి చూస్తానంటున్నాడు యోబు. చూసారా? ఈ బాడీ పోతుంది. రక్త మాంసములకు సంబంధించిన ఈ శరీరం పోతుంది. ఎందుకంటే దీంట్లో డిటారియేషన్ ఉంటుంది. సెల్ డిటారియేషన్ అంటారు. ఒక్కొక్క కణము క్షీణించిపోతూ ఉంటుంది. మనం పుట్టినప్పుడు ఉన్నట్టుగా ప్రతి కణం ఉండదు. వయసు మారే కొద్దీ మన కణాలన్నీ ఎలాగో కృషించిపోయి, నాశనం అయిపోయి చివరకు మనం చచ్చిపోతాం. ఈ బాడీ తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తారు. ఆ మట్టిలో మట్టి అయిపోతుంది. అయితే ఈ బాడీ కాదు గదా! మనకొచ్చేది. కొత్త బాడీ వస్తుంది. ఈ కొత్త బాడీలో నేను దేవుణ్ణి చూస్తాను అంటున్నాడు యోబు. ఏదో అతిశయోక్తితో రాసిన మాటలు కాదు. ఇవి వాస్తవాలే. భవిష్యత్తులో జరుగుతాయన్నమాట. యోబు గారి ప్రవచనం అది. ఇక యోహాను 17:17లో ఏమంటాడంటే, "సాంక్టిఫై దెమ్ త్రూ దై ట్రూత్. ద వర్డ్ ఈస్ ట్రూత్" అంటాడు. వారందరినీ నీ వాక్యము ద్వారా పవిత్రపరచండి అంటాడు. నీ వాక్యమే సత్యం అంటాడు. కాబట్టి తన నోటి మాట ద్వారా ఇవన్నీ జరిగిపోతాయండి పునరుద్ధానంలో. దేవుని మాట ద్వారా. అండ్ మస్ట్ కమ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. వీళ్ళందరూ లెగిసిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ దైవ జ్ఞానాన్ని పొందుకుంటారు పునరుద్ధానుడు అయిన తర్వాత. వాడు ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా. యెషయా 29:18 చూద్దాం. ముందు అక్కడ ఏముందంటే, అండ్ అట్ దట్ బుక్ షల్ డెఫ్ హియర్ ద వర్డ్స్ ఆఫ్ ద బుక్. చెవిటివాడు ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని వింటాడంట. అండ్ ద ఐస్ ఆఫ్ ద బ్లైండ్ షల్ సీ. అంటే కన్నులు లేని వాడు ఆ సత్యాన్ని కన్నులారా చూసి అబ్జర్వ్ చేసుకుంటాడు. ఈ మాట అర్థం ఏమంటే, మన గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, వికలాంగులు వీళ్ళందరూ ఉన్నారు గదా! మనం చచ్చిపోయేటప్పుడు. ఒకవేళ నేను గుడ్డోడిని, కుంటోడిని అనుకోండి. నేను చచ్చిపోతాను. నేను పునరుద్ధరణ అయ్యేటప్పటికి నా కళ్ళు బాగా ఉంటాయి. నా చెవులు బాగా ఉంటాయి. అన్నీ బాగా ఉంటాయి. అయితే ఎలా చచ్చిపోయినాడో అలాగే లెగుస్తాడని ఇందాక వాక్యంలో చదివాం కదా! అంటే నేను గుడ్డోడిగా లెగిసినా గాని, కొద్ది రోజుల్లో ఈ గుడితనం, కుంటితనం, ఈ బ్లైండ్‌నెస్ అన్నీ పోయి ఆరోగ్యవంతుడిగా మారిపోతానని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఐస్ ఆఫ్ దెమ్ షల్ సీ నాట్ హిమ్. ఇదే ఇప్పుడు చూడండి మనం కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నాం గదా! ఆ కళ్ళద్దాలు పెట్టుకొని చూసేది కూడా పోతుంది. ద ఇయర్స్ ఆఫ్ దెమ్ దట్ హియర్ షల్. చెవిటి మిషన్‌లు పెట్టుకొని బతుకుతున్నారిప్పుడు. ఆళ్ళు చచ్చిపోయి పునరుద్ధానం అయిన తర్వాత మరి ఆళ్ళకి చెవిటి మిషన్‌లు అవి ఏమి అక్కర్లేదు. వాళ్ళందరూ హ్యాపీగా మంచిగా పునరుద్ధరించబడతారు. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈస్ బ్లైండ్ ది మ్యాన్‌కైండ్ ఆఫ్ దెమ్ దట్ బిలీవ్స్ నాట్. ఈ ఈ లో ఈ 2 కొరింథీ 4:4లో ఏం రాసారంటే, ఈ లోకపు అధికారి అంటే సైతానుడు ఇప్పుడున్నాడు కాబట్టి, వాడు మన కన్నులు మూసేసి, మన చెవులు మూసేసి, మన మెదడు పనిచేయకుండా చేసి, ఈ సత్యాలను గ్రహించకుండా చేసేస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. అయితే హబక్కూకు 2:14లో ఏముందంటే, అండ్ ద ఎర్త్ షల్ బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. అయితే ఆ కాలంలో వచ్చేటప్పటికి, పునరుద్ధానాల కాలం వచ్చేసరికి లోకమంతా కూడా దైవ జ్ఞానంతో నిండిపోతుంది. ఎందుకంటే అందరి చెవులు, అందరి కళ్ళు తెరిపించబడతాయి. ఎందుకంటే సైతానుడు కట్టేస్తున్నాడు గదా! కాబట్టి అందరూ దైవ జ్ఞానాన్ని పొందుకుంటా ఉంటారు.
ఎలా పొందుకుంటా ఉంటారు? ఇదంతా ఏదో స్టోరీ లాగా ఉంది గదా! వినడానికి అనుకుంటాం గానీ, ఎలా పొందుకుంటూ ఉంటామంటే చూడండి ఇప్పుడున్న మీడియానే. ఇప్పుడు మీడియా గదా! మన చేతిలో ఫోన్‌లో మీడియా, టీవీలో, ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి గదా! అలాగనే ఇప్పుడు ఈ పాటను తయారు చేసే నాటికి టీవీ, రేడియో, సినిమా ఇయన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంతకు మించి ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో. ఈళ్ళు మెన్షన్ చేసింది టీవీ, రేడియో, సినిమా, బుక్సు, ఇంటర్నెట్, కంప్యూటర్స్ జెప్పారు. ఇవి కాక ఇంకా చాలా రకాలుగా కూడా మనకి ఇప్పుడు యాక్సెస్ విజ్ఞానానికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా మనం ఏం కావాలో ఆ మెటీరియల్ అంతా మనం పొందుకుంటా ఉంటాం. ఈరోజు జ్ఞాన సంబంధమైనది. దైవ జ్ఞానాన్ని కూడా మనం అలాగే పొందుకుంటాం. అలా పొందుకుంటున్నప్పుడు మనం ఏ మార్గంలో ఉన్నట్టు లెక్క? రాజమార్గంలో ఉన్నట్టు లెక్క. విశాల మార్గం ఓపెన్ అయిందనమాట. ఆ విశాల మార్గంలో మనం దైవ జ్ఞానాన్ని పొందుకుంటూ ముందుకు సాగిపోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ద వే ఆఫ్ పెర్ఫెక్షన్ అంటే అది. thus gradually death and ignorance will be completely removed from the all people. కాబట్టి ఆ కాలం వచ్చేసరికి గ్రాడ్యుయల్‌గా మరణించే వాళ్ళు కూడా తగ్గిపోతారు. మరణించే వాళ్ళు తగ్గిపోతారు. అజ్ఞానులు తగ్గిపోతారు. అందరూ జ్ఞానం సంపాదించుకుంటూ ముందుకు పోతా ఉంటారు. ఇప్పటికి కూడా మనకన్నా మన పిల్లలు తెలివైన వాళ్ళుంటారు. మన పిల్లల పిల్లలు ఆళ్ళకన్నా తెలివైన వాళ్ళుంటారు. మనకన్నా మన పిల్లలు తెలివైనోళ్ళు మనం గొప్పైపోయాం గానీ, మన పిల్లల కన్నా మన మనవళ్ళు, మనవరాళ్ళు ఇంకా తెలివిగా ఉన్నారు కావాలంటే చూడండి. అలాగనే జనరేషన్ మారే కొద్దీ నాలెడ్జ్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. మనం అష్ట కష్టాలు పడి బైబిల్ నేర్చుకుంటే మన తర్వాత తరం వాళ్ళు ఊరికనే కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి మొత్తం సత్యమంతా నేర్చుకుంటారు. యెషయా 25:7 కల్లా. ఇక్కడ ఏముంటుందంటే ఆల్ హి విల్ డిస్ట్రాయ్ ద మౌంటైన్ అండ్ ఫేస్ ఆఫ్ కవరింగ్ కాస్ట్ అండ్ ఆల్ పీపుల్ అండ్ వెయిల్ దట్ హస్ స్ప్రెడ్ ఆల్ ద నేషన్. ఇప్పుడు ప్రపంచం అంతటి మీద ఒక ముసుగు వేయబడి ఉన్నది. ఆ ముసుగు తొలగించబడుతుందని చెప్తారండి అక్కడ. వాట్ డస్ ఈ కవరింగ్ ఏంది? ఈ ముసుగేంటి అనేది చూద్దాం. ఇన్ ద Adam inherited the death covering the all mankind. ఆదాముకి వేసిన ముసుకేందంటే ఆదాము ముసుగు మరణమే. ఆ మరణం అనేది దాంట్లో ఆదాము ముసుగు వేయబడ్డాడు కాబట్టి మనం అందరం మరణం అనే ముసుగులోనే ఉన్నాం. ఆ ముసుగుని దేవుడు ఇప్పుడు తీసేస్తున్నాడండి. తీసేయడం వల్ల మరణం అనేటువంటిది మన మధ్య నుంచి బయటకెళ్ళిపోతుంది. బ్లైండింగ్ ది ఐస్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఆల్ మనీ చూద్దాం. యెషయా 60 అధ్యాయం 2వ వచనంలో ఏముంటుందంటే బిహోల్డ్ ద డార్క్‌నెస్ అండ్ ద గ్రోస్ డార్క్‌నెస్ ఆఫ్ ద పీపుల్. ప్రపంచం అంతా అజ్ఞానంలో మునిగిపోయిందని చెప్తా ఉంటాడు. ఇక 2 కొరింథీ 4:4లో ఏముంది? సైతానుడు ప్రపంచాన్ని అజ్ఞానంలో ముంచేసాడు అని చెప్పి రాయబడింది. హాస్ బ్లైండెడ్ ది మైండ్స్ ఆఫ్ దెమ్ దట్ బిలీవ్. ఎవరైతే తప్పుడు సిద్ధాంతాలను నమ్ముకుంటారో వాళ్ళందరికీ కళ్ళు సైతానుడు మూసేసాడని చెప్పి 2 కొరింథీ 4:4లో చూసాం. ఇక చాలా విచిత్రమైన విషయాలుంటాయి చూద్దాం ఇక్కడ. దేర్ విల్ బి ఇన్సెన్స్ ఇన్సెంటిటివ్ ఇన్సెంటివ్స్ టు ద ఒబీడియన్స్ ఇన్ ద హైవే అంటాడు. ఈ మార్గంలో చూడండి ఇప్పుడు ఒక షాకింగ్ చూద్దాం. యోబు 33 అధ్యాయం 24, 25 వచనాలు చూస్తే హిస్ ఫ్లెష్ షల్ బి ఫ్రెషర్ దాన్ ద చైల్డ్స్. ఒక నా శరీరము అంటే నేను చచ్చిపోయిన తర్వాత నేను పునరుద్ధానుడిని అయినప్పుడు నా శరీరము చిన్న పిల్లల శరీరం కన్నా సున్నితంగా ఉంటుందని చెప్తాడు యోబు. హి షల్ రిటర్న్ టు ద డేస్ ఆఫ్ హిస్ యూత్. నేను నా యవ్వన కాలానికి రీచ్ అయిపోతానని చెప్తా ఉంటాడు. దానికి ఉదాహరణ చూడండి ఇక్కడ కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఏ వయసులో పై వరుసలో ఉన్న ఫోటోలన్నీ కూడా ముసలోళ్ళు ఉన్నారు చూడండి. ఈ ముసలోళ్ళు పునరుద్ధానుడు అయ్యేటప్పుడు మళ్ళీ ముసలోడుగానే పునరుద్ధానుడు అవుతాడు. చూడండి అందరు ముసలాళ్ళు ఉన్నారు పై లైన్‌లో. వీళ్ళందరూ ముసలాళ్ళుగానే పునరుద్ధానులవుతారు. కానీ కాలం ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ సపోజ్ ఒక 60 సంవత్సరాలకు చచ్చిపోయినోడు, ఆడు పునరుద్ధానుడు అయిన తర్వాత 30 సంవత్సరాల్లో మళ్ళీ వాడు యంగ్ మ్యాన్ కింద మారిపోతాడు. కింద చూడండి. కింద లైన్‌లో ఫోటోలు చూడండి. ఆ ముసలోళ్ళు అలా యవ్వనంలోకి మారిపోయారు. అందరికి 30 ఇయర్స్ ఏజ్. అంటే ఆడు ఏ వయసులో చచ్చిపోయినా గాని ఆ వయసులోనే పునరుద్ధరణవుతాడు. కానీ కాలం గడిచే కొద్దీ వాడు యవ్వనంలోకొచ్చేస్తాడు. ఎక్కడి వరకొస్తాడు యవ్వనంలోకి? మళ్ళీ చంటి పిల్లాడు ఏమి అయిపోడు. 30 ఏళ్ల వరకు వచ్చి ఆగిపోతాడు. అంతే. ఎందుకు 30 ఏళ్ల దగ్గర ఆగిపోతాడు అనేది తర్వాత క్లాసెస్‌లో మీకు డీటెయిల్డ్‌గా తెలియజేయడం జరుగుతుంది. ఇక కొంచెం సమయం కొంచెమే ఉంది కాబట్టి మనం వెళ్ళిపోదాం. యెషయా 65:20లో ఇంకొక విచిత్రమైన సంఘటన చూద్దాం. ద చైల్డ్ షల్ డై ఇన్ ద 100 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు ఎవడైనా గాని
100 సంవత్సరాలలోగా చచ్చిపోతే వాడు చిన్న పిల్లాడని చెప్తున్నారక్కడ. ఎందుకు ఆడు చిన్న పిల్లోడు? అంటే అక్కడ మళ్ళీ పునరుద్ధానుడైనోడు కొన్ని లక్షల సంవత్సరాల పాటు బ్రతికే ఉంటాడు. ఆడికి మరణం ఉండదు గదా! రెండో మరణం ఉండదు వాడికి. కాబట్టి పునరుద్ధానం అయినోడు ప్రతి మోకాలు ఆయన నామమున వంగినప్పుడు ఆడికి మళ్ళీ నిత్య జీవం కంటిన్యూ అయిపోతది. అప్పుడు 100 సంవత్సరాల లోపల ఎవడైనా చచ్చిపోయాడంటే వాడు చిన్న పిల్లోడు లెక్క. ఇప్పుడు చిన్న పిల్లోడంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళ వాళ్ళని మనం చిన్న పిల్లలు అంటున్నాం. అప్పుడు 100 సంవత్సరాలు ఉన్నవాడిని చిన్న పిల్లోడు అంటాం. ఎందుకంటే 1,00,000 సంవత్సరాలు, 10,00,000 సంవత్సరాలు మనుషులు బతుకుతారు కాబట్టి. అయితే ఇది ఇక్కడ యెషయా 65:20లో చెప్తాడు. ఫర్ ఎ చైల్డ్ షల్ డై ఇన్ 100 ఇయర్స్ ఓల్డ్. ఎందుకు అంటే బట్ ది సిన్నర్ బీయింగ్ ది 100 ఇయర్స్ ఓల్డ్ షల్ బి అకర్స్డ్. 100 సంవత్సరాల్లోగా చచ్చిపోయినోడు పాపాత్ముడు అని చెప్పి అని అంటారు. ఎందుకంటే ప్రియులారా, ఈడు ఈ 60 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు వచ్చేలోగా వాడు దేవుని అంగీకరించకపోతే వాడు చచ్చిపోతాడు. సచ్చినట్టు అనుభవ జ్ఞానము అని చెప్పారు గదా! ఇందాక. అనుభవ జ్ఞానం పొందుకోవాలి. పునరుద్ధానుడయిన తర్వాత సత్యమందు అనుభవ జ్ఞానం కలగాలి అని చెప్తాడు. ఈ 30 సంవత్సరాల్లో ఈడు 60 ఏళ్ళోడు పునరుద్ధానుడయ్యాడు కదా! ఆడికి 30 సంవత్సరాల టైము. ఆడు యవనస్తుడు అవ్వడానికి 30 ఏళ్ళు పట్టింది. ఈ 30 ఏళ్లలో వాడు అనుభవ జ్ఞానంతో సత్యాన్ని నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకోకపోతే ఆడు ఇంకోసారి చచ్చిపోతాడు. అదనమాట. అప్పుడు ఎవడైనా గాని 90 100 సంవత్సరాలకి బతికినోడు 100 సంవత్సరాలకు పునరుద్ధానుడైతే ఆడి లిమిట్ ఎంత? 30 సంవత్సరాలకి 70 సంవత్సరాల టైమ్ లిమిట్‌లో అది నేర్చుకోవాల. ఈ 70 సంవత్సరాల్లో అది నేర్చుకోకపోతే ఆడు చచ్చిపోతాడు మళ్ళీ రెండో మరణం. కాబట్టి ఎవడైనా గాని ఆళ్ళకి 100 సంవత్సరాల టైం ఇవ్వడం జరుగుతుంది ఈ లేఖనం ప్రకారం. పునరుద్ధానుడైన వాడందరికీ. ఈ 100 సంవత్సరాల్లో వీడు వీడు ఎప్పుడు చచ్చిపోయాడో లెక్కేసుకొని ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారం అక్కడి నుంచి 30 తీసేస్తే మిగిలిన పీరియడ్‌లో వాడు సత్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకొని వాడి మోకాలు ప్రభువు నామాన వంగాలి. ఒకవేళ వంగకపోతే వాడు చచ్చిపోతాడు. కాబట్టి వాడికి 100 సంవత్సరాల లోపల చచ్చిపోయినోడందరికీ పాపాత్ములు అని చెప్పి అంటాడు. 100 సంవత్సరాల లోపల చచ్చిపోయినోళ్ళు చిన్న పిల్లలని కూడా అంటారనమాట. ఆల్ ఆర్ రిసీవ్డ్ 100 ఇయర్స్ ఆఫ్ ట్రయల్ పీరియడ్ ఫర్ ద రిపెంటెన్స్ చదువుకోండి. అర్థం కాకపోతే ఈ వీడియో ఇక్కడ ఆపి మీరు నీట్‌గా చదువుకొని మళ్ళీ బైబిల్ కూడా చదువుకోండి. దెన్ యూ విల్ గెట్ ద క్లియర్ ఆన్సర్. ఇక 26:10 యెషయా 26:10 ఏముందో చూద్దాం. లెట్ ఫర్ ఎవర్ బి షోడ్ ద వికెడ్ అండ్ యూ విల్ నాట్ he not learn righteousness and the land of uprightness will he deal unjustly. ఇది నీతి మార్గం అని చెప్పాం కదా! ఇందాక మూడో మార్గం నీతి మార్గం అని చెప్పాం. ఆ నీతి మార్గంలో ఎవడైనా నీతి నేర్చుకోకుండా గాని ఎంటర్ అయ్యాడంటే, ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. ఆ నీతి నేర్చుకోలేనోడు ముందే చచ్చిపోతాడు. అందులో ఎళ్ళే వాళ్ళందరూ నీతిమంతులే ఎళ్తారు లోపలికి. కాబట్టి ఇవి కాక ఇంకా చూడండి కొంచెం సమయం ఎక్కువవుతుంది. ఒక 5 మినిట్స్‌లో ముగించేద్దాం. యెషయా 35:10లో ఏముంటుందంటే, అండ్ కమ్ టు ద జియోన్ విత్ సాంగ్స్ ఆఫ్ ఎవర్‌లాస్టింగ్ జాయ్ అండ్ సారో అండ్ సైడ్‌నెస్ షల్ బి ఫ్లీ అవే. మీ 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 కన్నీళ్లు తుడవబడతాయి. మీరు సంతోష గానాలు చేస్తారని చెప్పి ఉంటుంది అక్కడ. ఎందుకంటే మరి మరణం లేనప్పుడు ఎవరికైనా సంతోషమే కదా! తర్వాత కీర్తన 22 అధ్యాయం 20 కీర్తన 22 కీర్తన 27, 28లో ఆల్ ది ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్ షల్ రిమెంబర్ దెన్ టర్న్ ఇంటు ద లార్డ్. అంత ప్రపంచం జనం అందరూ దేవుని వైపు ఆటోమేటిక్‌గా తిరిగిపోతారు. ఎందుకంటే పునరుద్ధానం అయ్యారు ఫ్రీగా కాబట్టి. అండ్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ నేషన్స్ షల్ వర్షిప్ బిఫోర్ థీ. అందరూ కూడా యెహోవా నామాన్ని లేకపోతే యేసు ప్రభు నామాన్ని ఆయన వర్షిప్ చేయడం ప్రారంభిస్తారు. ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ లార్డ్స్. ఎందుకంటే దేవుని రాజ్యం అది. అది దేవుని రాజ్యం. దేవుడే యేసు ప్రభువే పరిపాలిస్తా ఉంటాడు. ఆయన వర్షిప్ చేస్తా ఉంటారు ప్రపంచం అంతా. వెన్ ది థర్డ్ వే ద హైవే ఈస్ ఓపెన్. అప్పుడు మూడో మార్గం ఓపెన్ అయిందని మనం లెక్క పెట్టుకోవాలా. అది పరిశుద్ధ రాజమార్గము అని మనం గుర్తుపట్టాలి. ఈ మార్గం గురించి ఈ లేఖనాలు ఆ విధంగా చెప్తా ఉంటాయి. ఇక చూద్దాం 1 కొరింథీ 15:23లో దీని గురించి ఏముంది? ఆఫ్టర్‌వర్డ్స్ దే ఆర్ క్రైస్ట్ ఈస్ కమింగ్. అది యేసు ప్రభు రెండో రాకడ అని మనం చెప్పుకునేదానికి అదే అన్నమాట మీనింగ్. అయితే ఈ ఈ చూడండి ఇక్కడ సెకండ్ కమింగ్ లో క్రైస్ట్ ఓపెన్ దిస్ వే. రెండో రాకల్లో ఆయన ఈ మార్గం ఓపెన్ చేస్తాడు. జీసస్ ద లార్డ్ డిడ్ నాట్ స్పీక్ ఇన్ దిస్ వే ద ఫస్ట్ కమింగ్. మొదటి రాకల్లో యేసు ప్రభు వారు ఇలాంటి మాటలేమి మాట్లాడలేదు. రెండో రాకల్లోనే మాట్లాడాడు. అండ్ హి హాడ్ కమ్ అపాన్ ద సెకండ్ వే. ద నారో వే ఇస్ టు ద గ్రేట్ హెవెన్లీ సాల్వేషన్. కాబట్టి ఈ ఇరుకు మార్గంలో ఇప్పుడే మనం ఎంత బాగా హైవే ఓపెన్ అయ్యింది కదా! మనం అందరం అందులో వెళ్ళిపోవచ్చు కదరా బాబు అని మనకు అనిపిస్తుంది గానీ, ఇరుకు మార్గంలో ఉన్న వాడికి ప్రత్యేకత చాలా ప్రత్యేకత. ఇందాక చెప్పుకున్నాం గదా మనం. మనం ఏమంటాం
అమరత్వం మార్గం అది. అమరత్వానికి వెళ్ళే మార్గం మన కోసం తెరిచాడు. ఆ మార్గంలో గాని న్యారో వేలో ఎళ్లి, ఇరుకు మార్గంలో వెళ్ళి ఆ అమరత్వాన్ని రీచ్ అయితే, యేసు ప్రభు కాదు కిందకొచ్చి అందరిని లేపేది. మనమే లేపుతాం ఈళ్ళందరిని. అంత ఆధిక్యత మనకివ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం యేసుప్రభు శరీరంలో భాగం కాబట్టి. యేసుప్రభు చిటిక నేలను కూడా అది యేసుప్రభు అంటాం గానీ, వేరే వాడు చిటిక నేలు అని అనం కదా! కాబట్టి నువ్వు యేసుప్రభు ఆహ్, వ తలకాయన్న తల యేసుప్రభుగా ఉంటాడు కాబట్టి భుజాలన్నా కావచ్చు, శరీరమన్నా కావచ్చు, కాలు వేలైనా కావచ్చు, చేతి వేలైనా కావచ్చు, ఆయన కడుపైనా కావచ్చు, ఏదైనా కావచ్చు అది యేసుప్రభుది. మీకు ఆయన పేరు ఆయన మీకు కొత్త నామము ఇవ్వబడును అని చెప్తాడు గదా! యేసుప్రభు నామం మీకు ఇవ్వబడుతుందనమాట. మీరే వచ్చి భూమి మీద అందరిని పునరుద్ధానులను చేస్తారు. యేసుప్రభు స్వయంగా రావడానికి అవ్వదు. ఎందుకంటే ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు గాబట్టి. ద వే సాల్వేషన్ ఆఫ్ ఆల్ మ్యాన్‌కైండ్ బ్యాక్ టు ద హ్యూమన్ పెర్ఫెక్షన్. మనుషులందరినీ సంపూర్ణంగా ఆదాము పాపం చేయక మునుపు ఎటువంటి ఆధిక్యత కలిగి ఉన్నాడో, ఆ ఆధిక్యతలో అందరిని పునరుద్ధానం చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ హావ్ బీన్ గైడెడ్ టు అండర్‌స్టాండ్ దిస్ థర్డ్ వే. ఈ మూడో మార్గం మీకు ఈ విధంగా అర్థమై ఉంటుందని మేము నమ్ముతున్నాము. ఇంకా అర్థం కావాలంటే డీటెయిల్డ్‌గా తర్వాత పాఠాలు కూడా మీరు వినొచ్చు. హోలీ స్పిరిట్ యాస్ వి ఆర్ నౌ వెరీ క్లోజ్ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని రెండో రాకడకి చాలా సమీపంగా మనం ఉన్నాము. ఈ కార్యాలన్నీ అతి త్వరలో జరగబోతున్నాయి. మీరు నమ్మండి, విశ్వసించండి. ఈ 3 మార్గాల గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీరు మంచి ఆశీర్వాదం పొందుకున్నారని మేము నమ్ముతున్నాము. మా తర్వాత పాఠాలు కూడా మీరు వింటారని భావిస్తున్నాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఇంతటితో 3 మార్గాలనే పాఠం ముగించబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.